హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. అందరూ ఎంతో ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీ, దానిలోకి సింపుల్ చట్నీని చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి నేను చూపించిన కొలతలు అండ్ టిప్స్ తోటి మీరు ఇడ్లీ చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. సాఫ్ట్గా అండ్ స్పంజీగా వస్తాయి, అంత బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇడ్లీ చేయడానికి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఒక 4 గ్లాసుల పొట్టు మినపప్పు వేసుకుంటున్నానండి నేను. మీకు ఈ పొట్టు మినపప్పు ఇష్టం లేకపోతే మినపగుండ్లు వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొన్ని నీళ్లు పోసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూతను పెట్టేసి ఒక 5-6 గంటలు ఈ మినపప్పుని నానబెట్టండి. ఇప్పుడు పిండి రుబ్బుకునే ఒక గంట ముందు రవ్వను నానబెట్టుకోండి. ఈ రవ్వ నానబెట్టుకోవడానికి ఇక్కడ ఒక గిన్నెను తీసుకొని 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రవ్వ చొప్పున వేసుకుంటున్నానండి నేను. మీకు ఇష్టమైతే 3 గ్లాసులైనా వేసుకోవచ్చు, కానీ 2 గ్లాసులు నేను వాడుకుంటాను, అలాగే చూపిస్తున్నాను. ఇలాగా మొత్తం 8 గ్లాసుల రవ్వను తీసుకొని దీన్ని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఇలా కొంచెం నీళ్లు ఉన్నప్పుడే ఒక మూతను పెట్టేసి ఒక గంట పక్కన పెట్టేసుకోండి, నానిపోతుంది. ఇప్పుడు ఒక 5-6 గంటల తర్వాత చూపిస్తున్నానండి. మినప్పప్పు అనేవి ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇవి సింపుల్గా ఎలా కడుక్కోవచ్చో ఇంతకుముందు చిట్టిగారెలు వీడియో పెట్టానండి, దాంట్లో చూడండి. ఇలా నేను శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూపిస్తున్నాను. నాకు కొంచెం పొట్టు కావాలి, అందుకని నేను ఉంచుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఈ పొట్టు కూడా లేకుండా కడుక్కోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కడిగి పెట్టుకున్న మినప్పప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ కొన్ని వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూసారా, పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి, బరక అనేది లేకుండా. నాకు ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పట్టాయండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరి జారుగా ఉండకూడదు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిని అంతా వేసేసుకోండి. ఇలాగే మిగతా మినప్పప్పును కూడా మిక్సీ పట్టుకొని ఈ గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న రవ్వని ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని గట్టిగా నీళ్ళేమీ లేకుండా పిండుకుంటూ వేసుకోండి. ఇలాగే మిగతా రవ్వ అంతా పిండుకొని ఈ మినప్పిండిలోకి వేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ రవ్వ మినప్పిండి అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడంలోనే ఇడ్లీ అనేది గ్రైండర్లో వేసినట్టుగా వస్తుంది సాఫ్ట్గా. మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత స్పాంజీగా వస్తాయండి. ఇలా బీట్ చేస్తున్నట్టుగా ఒక 5-6 నిమిషాల పాటు కలుపుకోండి. అప్పుడు పిండిలో ఎయిర్ అనేది చేరి బాగా సాఫ్ట్గా వస్తాయి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న పిండి పునుగులు, పొంగనాలు, ఇడ్లీ రొట్టె అలాంటివి ఏమైనా చేసుకోవచ్చండి. నేను ఇలాగే చేసి పెట్టుకుంటాను, ఇంకా లూజ్గా చేసుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకోండి. మీకు వాతావరణం చల్లగా ఉంటే ఒక పైన ఏదైనా ఒక క్లాత్ను కప్పేసి ఒక 15 గంటల పాటు పక్కన పెట్టుకోండి. నేను ఒక 15 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూసారా ఎలా పిండి బాగా పొంగి ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఇలా అంతా వేసుకొని మిగతాది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని ఇలా ఒకసారి కలిపి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. మీకు ఇక్కడ 2 రకాల ఇడ్లీ ప్లేట్లను చూపిస్తున్నాను. ఒకటి స్టీలు, ఒకటి అల్యూమినియం. నేను స్టీల్ని అంతగా ఇష్టం ఉండదండి, సాఫ్ట్గా రానట్టు అనిపిస్తాయి. నేను అందుకని అల్యూమినియంలోనే ఎక్కువగా వాడుకుంటాను. మీ దగ్గర ఏ ఇడ్లీ ప్లేట్లు ఉంటే అయ్యే వాడుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి నీళ్ళతో బాగా తడిపేయండి, అంతే. ఆయిల్ అనేది ఏమీ పుయ్యొద్దు. ఇప్పుడు ఒక్కొక్క గెరిటెటు పిండి తీసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ ప్లేట్లు అనేవి ఇలా సర్దుకోవాలండి, సమానంగా పెట్టొద్దు. ఈ బొక్కలు అనేవి 4 వైపులా డిఫరెంట్గా వచ్చేటట్టుగా పెట్టండి. అప్పుడే 4 వైపులకి ఆవిరి చేరి ఇడ్లీ బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఇడ్లీ గిన్నెని పెట్టుకొని దానిలోకి ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకోండి. ఎక్కువ పోసేయొద్దు, పొంగిపోయి ఇడ్లీ పిండంతా నీళ్ళల్లోకి పడిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ ఇడ్లీ ఉడికేలోపు కమ్మటి చట్నీని చూద్దాము. దానికోసం ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 3
వెల్లుల్లి, ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ, ఒక గుంటూరు మిర్చి. మీ దగ్గర ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ లేకపోతే నార్మల్గా ఒక 3 అవే వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు పుట్నాలు, మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 రెమ్మల చింతపండు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇలా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఈ పోపు కొంచెం ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని అంతా వేసుకొని కొన్ని వాటర్ని పోసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోతుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇడ్లీ అనేవి ఎలా ఉడికిపోయాయో. చేతికి ఇలాగా ఏమి అంటుకోకుండా వస్తే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. వీటిని ఎమ్మటే కదపొద్దు, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా స్పంజీగా సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోయాయి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ అండ్ కొలతలతోటి మీరు పర్ఫెక్ట్గా చేస్తారు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.